యాత్ర 2 చిత్రం కోసం జగన్మోహన్ రెడ్డి విచిత్రమైనటువంటి జీవోని తెర మీదకి తీసుకొచ్చారా? ఆ జీవో ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి యాత్ర 2కి వాలంటీర్లకి కొన్ని టార్గెట్లు పెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కినటువంటి చిత్రమే ఈ యాత్ర 2. ఈ యాత్ర 2 కోసం జగన్మోహన్ రెడ్డి విచిత్రమైనటువంటి జీవోని తెర మీదకి తీసుకొచ్చారని, ఆ జీవో ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు యాత్ర 2 విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారని, కొన్ని టార్గెట్లు ఇచ్చారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చారండి. జీవో నెంబర్ 483. ఆ జీవో, ఈ జీవో మన దగ్గర కాపీ ఉంది, సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి జీవో ఇది. ఏంటి ఈ జీవో సారాంశం ఏంటంటే, ఈ జీవో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 7వ తారీఖున రిలీజ్ చేసింది. 7వ తారీఖు అంటే నిన్న రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 483. దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, యాత్ర 2కి సంబంధించి దాన్ని ప్రమోషన్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఆ జీవో ఇచ్చారు. విచిత్రమైనటువంటి జీవో అనుకోవాలి దీన్ని. నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి అనుకోవాలి ఈ జీవో. వాస్తవంగా ఆయన వచ్చినటువంటి తొలి రోజుల్లో ప్రజావేదికను కూల్చేశారు. అది ప్రజాధనం 9 కోట్ల రూపాయలు, ₹1 ₹2 కాదు, 9 కోట్ల రూపాయల ప్రజా వేదికని కూల్చేశారు ఆయన. దానికి ఆ రోజున తప్పు పెట్టారు అందరూ, కానీ అది కరెక్ట్ అని చెప్పి ఆయన వీరాభిమానులు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఆ చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళని కనుక మనం కదిలిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే అని చెప్పి అంటారు. ఎందుకు అంటారంటే, ఆ రోజున ప్రజావేదిక కూల్చి వేసినటువంటి సందర్భంగా ఆక్రమణలన్నింటినీ తొలగిస్తాను కరకట్ట మీద అని చెప్పి చెప్పారు. ఏ ఒక్క ఆక్రమణనైనా కదిలించగలిగారా? ప్రజావేదికనే కూల్చి వేసావంటే ఆ ప్రజాధనాన్ని నువ్వు దుర్వినియోగం చేసావు కదా, ఆ 9 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అపవాదను మూటగట్టుకున్నాడు ప్రజావేదికను కూల్చివేయటం ద్వారా. ఆ పరంపర కొనసాగుతూ ఉంది. ఆ పరంపర కొనసాగుతూ చీకటి జీవోలు అనేకం ఇచ్చారు. జీవో నెంబర్ 1 బ్రిటిష్ కాలం నాటి జీవో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సభల మీద ఆ రోజున ఇదేం కర్మ రాష్ట్రానికి సభల మీద ఆంక్షలు పెట్టడానికి జీవో నెంబర్ 1 ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా అంగన్వాడీలకు సంబంధించి సమ్మె చేస్తూ ఉంటే ఎస్మాని ప్రయోగించడంతో పాటు ఆయన ఏం చేశారు, వాలంటీర్లని సమాంతరంగా నియమించి మొత్తం అంగన్వాడీలు ఏ పని చేస్తారో వాటన్నిటిని చేయించాలనేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ చేశారు. ప్లస్ అసలు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయాలని చెప్పి ఇంకొక జీవో రిలీజ్ చేసి వాళ్ళ చేత ఒక సంతకాలు చేయించుకొని ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలు ఈ 4.5 ఏళ్లకు పైగా అనేకమైనవి ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు పరాకాష్ఠకు చేరినటువంటి జీవో ఏంటంటే, చీకటి జీవో కాకపోయినప్పటికీ ఒరిజినల్ జీవో బయటకు వచ్చిన జీవో 483. దీని వ్యవహారం ఏంటంటే, యాత్ర సినిమా రిలీజ్ అయింది. ఈ యాత్ర సినిమాకి ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు వెళ్ళాలి. ఎమ్మెల్యేలతో పాటు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రజలను తీసుకెళ్ళి ఆ సినిమా చూపించాలి. ఈ టార్గెట్ ఎవరికి పెట్టారు? వాలంటీర్లకు పెట్టారు. వాలంటీర్లు ఎవరు? జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ప్రైవేటు సైన్యం. ఆ విషయాన్ని విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చెప్పారు, నేను నియమించినటువంటి వాలంటీర్లే మీరు ఈసారి ఎన్నికల్లో గెలిచేలాగా మీరు పనిచేయాలి, గెలిపించాలి పార్టీని అని చెప్పి ఆయన చెబుతున్నారు. సో వాళ్ళ మీద టార్గెట్లు ఏంటి? ఇప్పుడు మీరు అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ సినిమా చూపించాలి అంగన్వాడీలని. అలాగే మీరు ఆ మీ పరిధిలో ఉండేటువంటి ఇప్పుడు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు కదా, ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు యాత్ర 2 సినిమా చూడాలి, అవసరమైతే మేము ఫ్రీగా చూపిస్తాం మీరు వస్తే. ఇది ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇక్కడ చూడండి, తమాషా ఏంటంటే వాలంటీర్లని ఉపయోగించడంతో పాటు ఈయన రాసినటువంటిది ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నోన్ దట్ ఏ మూవీ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఆనరబుల్
Chief Minister Andhra Pradesh Shri Jagan Mohan Reddy Yatra 2 is scheduled for release 8/2/2024. In the view of this, all district collectors are instructed to make necessary arrangements for making the movie theaters full with audience. అంటే కలెక్టర్లు అంట ఈ థియేటర్లకు పోయి ఫుల్గా చూసేదానికి ఏర్పాట్లు చేయాలంట కలెక్టర్లు. దాంట్లో భాగంగా కొన్ని ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మే ఇన్స్ట్రక్ట్ ఆల్ అంగన్వాడీ అండ్ ఆశా స్టాఫ్ టు వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ ఫస్ట్ 2 days. మొదటి 2 రోజుల్లో అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఖచ్చితంగా పోయి చూసేలాగా మీరు పర్యవేక్షించాలని చెప్పి కలెక్టర్లకు ఇన్స్ట్రక్ట్ చేశారు ఈ జీవోలో. ఇంతకన్నా పరాకాష్ట పరిపాలన దౌర్భాగ్యంగా ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయంటే రాకే ఏం చేస్తాయి? ఇలాంటి జీవోలు ఇస్తే కదా వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తాయి? విలేజ్ వాలంటీర్స్ ఆల్సో షుడ్ బి బ్రీఫ్డ్ అబౌట్ ద మ్యాటర్ అండ్ గైడెన్స్ మే బి గివెన్ టు దెమ్ సో దట్ దే వుడ్ బ్రింగ్ అట్లీస్ట్ 10 beneficiaries of social welfare schemes to the theaters where the show is being run. అంటే ఈ స్కీమ్లు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేసేసి బెనిఫిషరీస్ పొందుతున్నారో లబ్ధిదారులు వాళ్ళందరినీ వాలంటీర్లు తీసుకెళ్లాలని చెప్పి రెండో ఇన్స్ట్రక్షన్. ఇంకా మూడోది, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు మేక్ అగ్రిమెంట్ విత్ థియేటర్ ఓనర్స్ సో దట్ ఈచ్ విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్ ఈజ్ అలాటెడ్ విత్ 10 tickets ఫర్ ఈచ్ షో. అది సో విలేజ్ వాలంటీర్లకి, గ్రామ వాలంటీర్లకి లేదా వార్డు వాలంటీర్లకి 10 టికెట్లు ఈచ్ షోకి కేటాయించాలి. అంటే వాళ్ళకి తగిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. ఇది కలెక్టర్లకి ఇన్స్ట్రక్ట్ చేశారు. ప్లస్ థియేటర్లు నిండేలా ఓనర్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పి కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్. 2, హెడ్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ are hereby instructed that one order may be issued suggesting that every government employee under their office should watch the movie on the upcoming weekend. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మీరు పోయి వీకెండ్లో సినిమా చూడాలి, మస్ట్గా చూడాలి. డీటెయిల్స్ ఆఫ్ థియేటర్స్ వేర్ ద మూవీ ఈజ్ బీయింగ్ స్క్రీన్డ్ షుడ్ ఆల్సో బీ సర్క్యులేటెడ్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్. ప్రతి ఆఫీస్లో ఈ సినిమా యాత్ర 2 సినిమా ఎక్కడెక్కడ ఏ థియేటర్లో ప్రదర్శించబడుతుంది అనేది ప్రతి ఆఫీస్లో ప్రదర్శించాలని చెప్పి ఇంకొక ఇన్స్ట్రక్షను. ఇన్ కేస్ ఎనీ ఎంప్లాయీ వాంట్ టు వాచ్ ద మూవీ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీ హీ మే బీ గివెన్ half-day లీవ్ ఓన్లీ అపాన్ సబ్మిట్ ద బుక్ టికెట్స్. సో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే half-day లీవ్ ఇవ్వాలని చెప్పి దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ hereby instructed to send the complaints report on daily basis highlighting the collections of the movie made by the end of the day. సో దాన్ని పర్యవేక్షించండి ఎంత కలెక్షన్ వస్తున్నాయి ఏంటి అనేది. బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీలం సాహ్ని, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇది బహుశా నేను అనుకోవటం నీలం సాహ్నితో పేరు ఇచ్చారంటే మాజీ చీఫ్ సెక్రటరీ పేరుతో ఇచ్చారు. సో ఇది ఒకవేళ ఇది నిజమైతే ఎంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. బట్ నాకెందుకో ఈ జీవో అసలు కరెక్టా లేదంటే ఇది కావాలని ఫేక్గా పెట్టారా అనేది చూడాలి. ఎందుకంటే ఇంత దారుణంగా అయితే జీవో ఇవ్వరు, ఏ గవర్నమెంట్ అయితే ఇవ్వదు. ఇది బహుశా నేను అనుకోవటం అంటే సర్క్యులేట్ అవుతుంది సార్, ఇది ఫేక్ ఇది సర్క్యులేట్ అయితే అవుతుంది. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక పెద్ద ఒక సర్క్యులర్ జీవో. అంటే నేను అనుకోండి ఇది చదివిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంత మరీ బరి తెగించి చీఫ్ సెక్రటరీ ప్లస్ అది చీఫ్ సెక్రటరీ పేరు తప్పు రాశారు. జవహర్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, సో నీలం సాహ్ని పేరు రాశారు. సో అందుకే నాకు డౌట్ వస్తుంది. సో ఇదైతే సర్క్యులేట్ మాత్రం మామూలు పెద్ద ఎత్తున అవుతుంది, వైరల్ అవుతుంది. నేను అనుకోవడం అయితే ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ఇచ్చేటువంటి బరితెగింపు అయితే ఉండదు అనుకుంటా ఏ ప్రభుత్వానికి. ఒకవేళ అది నిజం అయితే కనుక ఎందుకన్నా దౌర్భాగ్యం అయితే ఇంకోటి ఉండదని చెప్పి మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.